హలో పీపుల్, వెల్కమ్ టు కమలగాడి కథలు. ఇప్పుడు మీకు నేను చిన్నపిల్లలు ఆడుకునే ఒక కొత్త రకమైన ఆట గురించి చెప్తాను. దీన్ని డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని పిలుస్తారు. బ్రేక్అవుట్ టాయ్స్ అని కూడా దీనికి ఒక పేరు ఉంది. దీన్ని సిమెంట్ డిక్కిట్స్ అని కూడా పిలుస్తారు. ఏం ఉండదండి, పిఓపి ఉంటుంది కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే వైట్ సిమెంట్ ఉంటుంది కదా, వైట్ సిమెంట్ లోపల బొమ్మను పెడతారు. దాన్ని వైట్ సిమెంట్తో ఫుల్గా కవర్ చేసేస్తారు. వీళ్ళందరూ చిన్న చిన్ని సుత్తులు, ఆ ఎక్విప్మెంటు అవి తీసుకొని దాన్ని జాగ్రత్తగా పగలగొట్టి లోపల బొమ్మకి డ్యామేజ్ కాకుండా చుట్టూ ఉన్న వైట్ సిమెంట్ని తొలగించి బొమ్మని బయటికి తీస్తారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆట. మనకి ఇండియాలో టైర్ 1 సిటీస్లో కొన్ని దగ్గరలో ఉన్నాయి. అన్ని దగ్గరలో వస్తే బాగుంటుంది ఆట. పిల్లల్లో కంటికి చేతికి కోఆర్డినేషన్ పెంచేదానికి, కాన్సన్ట్రేషన్ పెంచేదానికి, ఆ శుద్ధితో కొట్టేటప్పుడు సృజనాత్మకంగా ఎలా కొట్టాలి అంటే లోపల ఉన్న బొమ్మ డ్యామేజ్ కాకుండా ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఆ బొమ్మకి మధ్యలోకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్తగా ఎలా బయటికి తీయాలి అనేది పిల్లలు బాగా నేర్చుకుంటారు. ఈ గేమ్తో వాళ్ళు కష్టపడి చాలా టైం పడుతుంది కదా దీన్ని అంతా బ్రేక్ చేసి బయటకు వచ్చేదానికి. వాళ్ళ కష్టపడిన దానికి వాళ్ళకు ఒక అచీవ్మెంట్ వచ్చినట్టు, ఒక గిఫ్ట్ వచ్చినట్టు, వాళ్ళు సాధించుకున్న ఆ బొమ్మ ఏదైతే వస్తుందో అది వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్. థెల్ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ బొడ్డోని చూడండి ఎంత ఆనందంగా చూపిస్తున్నాడు దాన్ని. బాగుంది కదా ఈ గేమ్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఈ బొమ్మలు మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మీ పిల్లలకి కానీ తెచ్చి వాళ్ళలో ఆ క్రియేటివిటీని బయటికి తీస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్స్.